ఒక ఊళ్ళో దేవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడు వ్యాపారం చేసుకుంటానంటే తండ్రి డబ్బు ఇస్తాడు. దేవయ్య బాగా ఆలోచించి ఒక చెప్పుల దుకాణం పెట్టుకుంటాడు. కొద్ది రోజులకు దేవయ్య తండ్రి తన కొడుకు వ్యాపారం ఎలా చేస్తున్నాడో చూద్దామని చెప్పుల దుకాణానికి వెళ్తాడు. ఇంతలో ఒక వ్యక్తి దుకాణానికి వస్తాడు. అతడికి దేవయ్య ఒక చెప్పుల జత చూపిస్తాడు. ఈ చెప్పులు చూడండి, చూడడానికి అందంగా, వేసుకోవడానికి సౌకర్యంగా ఉంటాయి అని అంటాడు దేవయ్య. చూడడానికి బానే ఉన్నాయి, కానీ వేసుకోవడానికే కాస్త బిగుతుగా ఉన్నాయి అంటాడా వ్యక్తి. కొత్తవి, పైగా తోలు చెప్పులు అవ్వడం వల్ల అలాగే అనిపిస్తుంది. 2 రోజులు వేసుకున్నారంటే అవే వదులు అవుతాయి అని అంటాడు దేవయ్య. దేవయ్య చెప్పింది నిజమేననిపించి ఆ వ్యక్తి చెప్పులు కొనుక్కుంటాడు. కాసేపటికి మరొక వ్యక్తి చిన్న బాబుని తీసుకొని వస్తాడు. మా బాబుకి ఒక మంచి చెప్పుల జత చూపించండి అని అంటాడా వ్యక్తి. దేవయ్య ఆ బాబుకి చాలా జతలు చూపించగా అందులో నుండి ఒక్క చెప్పుల జత మాత్రమే బాబుకి నచ్చుతుంది. నాన్న, నాకు ఇవి నచ్చాయి, నాకు ఇవే కావాలి అని అంటాడా బాబు. ఈ చెప్పులు బానే ఉన్నాయి, కానీ కాస్త వదులుగా ఉన్నాయి అని అంటాడా వ్యక్తి. పెరిగే పిల్లాడు కదండి, మీరు సరిగ్గా సరిపోయిన చెప్పులు తీసుకున్నారంటే 4 రోజులకే అవి పొట్టయిపోతాయి. అదే ఈ చెప్పులు తీసుకున్నారంటే మరికొద్ది రోజులు వస్తాయి అని అంటాడు దేవయ్య. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. పెరిగే పిల్లలకు కాస్త వదులువే తీసుకోవాలి. సరైన సమయానికి సరిగ్గా గుర్తు చేశావు, ఇవే ఇచ్చెయ్యి అని ఆ చెప్పుల జతను తీసుకుంటాడా వ్యక్తి. ఇదంతా గమనిస్తున్న దేవయ్య తండ్రి, ఇన్ని రోజులు వ్యాపారం ఎలా చేస్తావో అని దిగులు పడేవాణ్ణి, కానీ నీ తెలివి, వాక్చాతుర్యంతో ఆ ఇద్దరికి భలే అమ్మావు చెప్పులు అని మెచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దేవయ్య తండ్రి.